నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నవారు. నా పేరు డాక్టర్ వినోద్. నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి. స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి. ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము. అలాగే అపెండిసైటిస్ 24 గంటల నొప్పికి, పేగు పూతకి, పేగుల్లో ఇన్ఫెక్షన్స్కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం. అలాగే హర్నియా గిలకలకి, తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము. అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంటు మరియు ఆపరేషన్లు, అలాగే మొలలు, పైల్స్, ఫిస్టులా వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం. కాలిపైన పుండ్లు, షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది. అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు, ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు. వారు నార్మల్ డెలివరీ, సిజేరియన్లు, గర్భసంచి ఆపరేషన్లు, అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు, అండాశయంలో నీటి కంతులు, ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాము. సో దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో బెస్ట్ ప్రెసిడెంట్ ప్లాటినం అవార్డు గ్రహీత నిడదవోలు రోటరీ క్లబ్ అధ్యక్షులు కీర్తి ఆంజనేయులకు ఘన సన్మానం. నిడదవోలు సుబ్బరాజుపేటలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా బాబు జగజీవన్ రామ్ వర్ధంతి వేడుకలు. వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రాధాన్యం, కలెక్టర్ ప్రశాంతి. ప్రజలు కాచి చల్లార్చిన నీరు త్రాగాలి, కలెక్టర్ ప్రశాంతి. ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. బల్సులమ్మ చల్లని ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. ₹10 కోట్లతో లింక్ రోడ్లు నిర్మిస్తాం, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. భక్తులతో కిటకిటలాడిన వాడపల్లి వెంకన్న ఆలయం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంక్షేమ సంఘం భవనం నందు ఆ సంఘం ఆధ్వర్యంలో బెస్ట్ ప్రెసిడెంట్ ప్లాటినం అవార్డు గ్రహీత నిడదవోలు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ కీర్తి ఆంజనేయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు అధ్యక్షులుగా విజయవంతంగా పనిచేసి అందరి మన్ననలు పొంది రోటరీ డిస్టిక్ 2020లో బెస్ట్ ప్రెసిడెంట్ ప్రతిష్టాత్మక ప్లాటినం అవార్డును, రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలుకు బెస్ట్ రోటరీ క్లబ్ ప్లాటినం అవార్డు సాధించడంతో పాటు 29 అవార్డ్స్ సాధించారని, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం తరపున కీర్తి ఆంజనేయులు గారిని ఘనంగా సన్మానించడం గర్వించదగ్గ విషయమన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు బలగం అప్పారావు మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు అధ్యక్షుడిగా కీర్తి ఆంజనేయులు సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా తాము అధ్యక్షుడిగా పనిచేసిన రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలుకి, రోటరీ క్లబ్ అధ్యక్షులుగా ఆంజనేయులకి గొప్ప కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెట్టాయన్నారు. వారు మన సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఉండటం మన అదృష్టమని అన్నారు. కండవిల్లి రంగాచార్యులు మాట్లాడుతూ కీర్తి ఆంజనేయులు పదవి బాధ్యతలు చేపట్టిన నాడు ఎంత పట్టుదలగా సేవాభావంతో కార్యక్రమాలు ప్రారంభించారో అదే శ్రద్ధాశక్తులు తన పదవీ కాలం మొత్తం కొనసాగించడం వల్ల ఇంత కీర్తి ప్రతిష్టలు రోటరీ క్లబ్కు మరియు వారికి లభించాయన్నారు. తమకు జరిగిన సన్మానానికి ఆంజనేయులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో నిర్మల, గంగుమళ్ళ హనుమంతరావు, పొన్న సుబ్రహ్మణ్య శర్మ, సెమంతకమణి, గణేష్, మురళి, పాండురంగారావు, ఎలిపిన శేషగిరిరావు, విశ్వామిత్ర, నరసింహమూర్తి, కె రంగాచార్యులు, గొన్నబతుల రామారావు, గోపిరెడ్డి శ్రీనివాస్, కొత్తపల్లి నాగేశ్వరరావు, పలువురు పెన్షనర్స్, రొటేరియన్స్ పాల్గొన్నారు.
కార్యక్రమాలు తర్వాత ముగించుకున్నా కానీ కారణం ఏంటంటే సార్కి మరి ఎక్కడికి అర్జెంట్గా వెళ్ళాలని చెప్పారని నిర్ణయం చెప్పారు. అసలు వారికి ఎన్నో రకాల పనులు ఉంటాయి కాబట్టి మన ఆంజలి గారికి మన శ్రీమతి గారికి మన సన్మాన కార్యక్రమాలను చైర్పర్సన్ హరిబాబు గారిని ప్రశ్నించవలసిందిగా కోరుతున్నాను. సంఘ అధ్యక్షులు బల్గా అప్పారావు గారికి, కోటరంగారావు గారికి, సుధాకర్ గారికి, నా మిత్రులు ఇమ్మీడియట్ పాస్ట్ రోటరీ ఇమ్మీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ ఆంజనేయ గారికి, వారి సత్యమల్లి లక్ష్మి గారికి ఇచ్చేసరికి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ముందుగా నేను లోటుకి ఎంటర్ అయినప్పుడు ఎక్కడికి వచ్చారని ఆలోచించే పరిస్థితికి మీరు తీసుకొచ్చారు, బిల్లింగ్ ఇలా తీసుకొచ్చి అందుకు మీ అందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే ఏ పని చేసినా సమిష్టి కృషి అయితే ఏ అసోసియేషన్ డెవలప్ దానికి క్యారెక్టరిస్టిక్గా కొంతమంది ఉంటారు, అది వాళ్ళ వల్లే ఆ పని అవుతుంది. వాళ్ళు మనం గౌరవించి గుర్తించి చేసుకున్నప్పుడు ఏ సంఘటన డెవలప్ దానికి నిదర్శనం మీ అసోసియేషన్. ఇక సబ్జెక్ట్కి వస్తే మా మిత్రులు గీత ఆంజనేయ గారు 1997-98లో రోటరీ క్లబ్లో సభ్యత్వం తీసుకున్నారు. అప్పటి నుంచి ఈ రోజు వరకు పదవులు ఉన్నా లేకపోయినా క్లబ్లో ఒక యోధులాగా క్లబ్ని ముందుకు తీసుకెళ్తానికి ఆయన కృషి ఎంతైనా ఉన్నది. ఆయన సెక్రటరీగా 2 సార్లు చేశారు. 1999-2000 సంవత్సరంలో కండపల్లి వెంకటశేఖర్ తోటి వారి ప్రెసిడెంట్ మీకు సెక్రటరీగా చేశారు. అప్పుడు కూడా వీరికి ఆ పోస్ట్కి బెస్ట్ సెక్రటరీ అవార్డు వచ్చింది. అలాగే 23-24లో కూడా వారు సెక్రటరీగా చేశారు. ఆయన రోటరీ క్లబ్లో ఏ అసైన్మెంట్ ఇచ్చినా ఆయన ఒప్పుకున్నారంటే మేము దాని గురించి చూసుకోలేం కాదండి. ఫ్రమ్ బిగినింగ్ ఎండ వరకు ప్రతి విషయం ఆయన సూక్ష్మంగా విశ్లేషించుకొని దాన్ని 100% సక్సెస్ చేసిన ఏకైక వ్యక్తి రోటరీలో రోటరీ క్లబ్ గతంలో పేరు చెప్పాలంటే ఆంజలి గారు. అలాగే ప్రెసిడెంట్ చేయమని గతంలో నడిచాను. నేను నా టైం అవుతే కానీ నేను చేయలేదని చెప్పారు. రిటైర్ అయిన తర్వాత చేస్తానండి అని లాస్ట్ ఇయర్ వారు ప్రెసిడెంట్ చేయడానికి ఒప్పుకున్నారు. అది అవార్డులు ఎందుకు చేయడానికి కృషి కాదండి. ఆయన డిస్ట్రిక్ట్లో మా రోటరీ డిస్ట్రిక్ట్లో ఈ రోజు వరకు 365 రోజులు ప్రతిరోజు కార్యక్రమం చేసిన ఏకైక ప్రెసిడెంట్ ఆంజనేయ గారు. ఇలా చూడండి అండి.
సరిగ్గా చూసుకోండి. సెట్ చేయండి. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణం సుబ్బరాజుపేటలో ఈరోజు దివంగత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 38వ వర్ధంతి సందర్భంగా ఆయనకి జనసేన ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు జనసేన పట్టణ అధ్యక్షులు రంగా రమేష్, జనసేన నాయకులు బి ప్రసాద్, తూరుగోపు సాగర్, కనపర్తి అరుణ్ కుమార్, గంట శ్రీనివాసరావు, పోతుల సత్యబాబు, చెన్నపరపు రాజశేఖర్, మద్దిరాల చిన్న, కాటం రాంబాబు, అచ్యుత పవన్, జగత రూపేంద్ర, నరేష్ మరియు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. जोहार बाबू जगज्जीवन राव, 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 जोहार बाबू जगज्जीवन राव. వ్యవసాయం అనుబంధ రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తూ మార్గదర్శకాలు జారీ చేసినట్లు కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో వ్యవసాయ అనుబంధ ప్రాథమిక రంగాల పురోగతిపై సంబంధిత అధికారులతో కలెక్టర్ ప్రశాంతి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు కార్యాచరణ సిద్ధం చేసుకుని ఆచరణలో చూపాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి నిర్వహించే సమావేశాలకు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలన్నారు. ఖరీఫ్ సీజన్ ఏర్పాట్లపై సమీక్షిస్తూ ఇప్పటికే సాగునీరు విడుదల చేసినందున ఆయా ప్రాజెక్టుల దిగువన ఉన్న సాగు లక్ష్యాలను 100% పూర్తి చేయాలన్నారు. సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో నమోదై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని క్షేత్రస్థాయిలో
ప్రత్యక్షంగా పరిశీలించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి చికిత్స వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ సీజనల్ మార్పుల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రజలు తప్పకుండా కాచి చల్లార్చిన నీటిని, పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వాతావరణ పరిస్థితుల్లో డయేరియా నియంత్రణకు సమన్వయ శాఖలు పారిశుద్ధ్య నిర్వహణ, శుద్ధమైన తాగునీరు సరఫరా కోసం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీతానగరం పిహెచ్సి పరిధిలో చికిత్స పొందుతున్న వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారు తీసుకున్న ఆహారం, త్రాగునీటి వివరాలు తెలుసుకున్నారు. వైద్య సేవలు అందించడంతో వారి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు కలెక్టర్ పి ప్రశాంతికి తెలిపారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ ఏ చైతన్యవర్షిని, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి డి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. సైలెంట్ ఉండాలి. సైలెంట్ ఉండాలి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్వాతి హాస్పిటల్స్ నిడదవోలు. మన నిడదవోలు పట్టణమునందు అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ ఎంబీబీఎస్ గారి ఆధ్వర్యంలో 24 గంటల కడుపు నొప్పి, లివర్ లో రాళ్లు, కిడ్నీలో రాళ్లు, పేగు పూత, కణితలు, ఫిస్టుల్లా, మొల్లలు, కాళ్ల పుళ్ళు, వరి బీజం, చీముగడ్డలు, థైరాయిడ్, వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్లు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు. మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి ఎంబీబీఎస్ ఎంఎస్ గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ, సిజేరియన్, అండాశయంలో నీటిగడ్డలు, గర్భకోశ వ్యాధులు, సంతానలేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును. 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు. సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్, ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన, నిడదవోలు. వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఎన్ న్యూస్. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ దంపతులకు ఆలయ అర్చకులు, వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు వారికి స్వామివారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.
ब्रह्मणो वै सर्वा देवताः सर्वामेवैनं देवताभिर्धरन्ति यावदेवै देवतास्ताः सर्वा वै ब्राह्मणे वदन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदेभ्यो दिवेदिवे नमस्कृत्यामः బలుసులమ్మ చల్లని ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని బలుసులమ్మ ఆలయం వద్ద ప్రతి శుక్రవారం నిర్వహించే అన్న సమారాధన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో వచ్చే ఏడాది జాతర జరుపుకునేందుకు సన్నాహాలు చేస్తామని స్పష్టం చేశారు. అమ్మవారి పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు త్వరలోనే నూతన కమిటీ ఏర్పాటు చేసుకుందామన్నారు. అన్న సమారాధన ఏర్పాట్లకు సహకరించిన సీతారామయ్యను అభినందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పూర్వపు బలుసులమ్మ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ऐश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थकाममोक्षचतुर्विधपुरुषार्थं समस्त राजद्वारे राजमुखे अखण्डमन्नदाधिकारयोग्यदार्थं स्वभावके वाक्फलित्वसिद्धिद्वारा समस्त शत्रुभागं देवदैवे महालक्ष्मी महासरस्वती श्री देवता आनंदकर्पूर तेजो दिव्यमंगलहीरायनं दर्शयामि नमस्करोमि। ये बोलो श्री वल्लभम्म तल्ली की, हे माता महाराज्ञी की, हे श्री दुर्गा भवानी की। लक्ष्मीं दासीभूत नमस्तदेव वनिदां लोकैकदीपाङ्कुराः श्रीमन्मन्दगडाक्षदत्त विभवत् ब्रह्मेन्द्र गङ्गैलाक्य कुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियाः शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर् जयलक्ष्मीर्सरस्वती श्रियर्लक्ष्मीर्वरलक्ष्मीश्चार्धन्दामपसर्वदा वराङ्कुशोभासमभीतमुद्राङ्करैर्वहन्तीं कमलासनस्ताम् बालार्ककोटिप्रतिभान्द्रनेत्रां तथा तद्भ्यां कराभ्यां कर्णाभ्यां प्रणामः अष्टाङ्ग उच्यते यथाशक्ति अष्टाङ्ग नमस्कारः समर्पयामि। तत्प्रवेशकोणपराधसहस्राणि त्र्यन्तः मया देवी सुतमूलाः सुताङ्कुरा सर्वगोहरत मे पावं दोर्वादुष्पादुषाणाघृतप्रतीका घृतया निरेधि शतमानं भवति शतायः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। समस्त शत्रुबाधानिवारणसिद्धिद्वारा समस्त नरघोष दुष्टग्रह दृष्टिदोषशान्तिरस्तु। यजमान्यस्य सभामुखे वाक्फलत्वसिद्धिद्वारा निरन्तर बलुसलम्म सेवानुग्रहप्रसादसिद्धिरस्तु। బలుసులమ్మ గుడిలో అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి తమ్ముడు సీతారామయ్య గారికి, ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన అంజీ, పాతూరు యూత్ రాంబాబు గారు, జగన్నాథరాజు గారు, అలా సురేష్, అందరూ కూడా పాత టీం అందరూ కూడా మళ్ళీ యాక్టివ్ అయ్యి మరి అన్న సమారాధన అనేది ఎంతమందికి వచ్చినా పెట్టాలని ఆలోచనతో పనిచేస్తున్న కమిటీ ఇది. మరి ఖచ్చితంగా దీనికి మీరందరూ సహకరించమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. అంతేకాకుండా ఇవాళ బలుసులమ్మ గుడి మనం 42 సంవత్సరాల తర్వాత మనం జాతర చేసాం. మళ్ళీ ఇప్పుడు మరి వచ్చే సంవత్సరం దేవుడి దయ వల్ల అమ్మవారి దయతో మళ్ళీ అందరి కోరిక అది జాతర చేస్తే ఈ ఊరంతా బాగుంటుంది, అమ్మవారి దయ ఉంటే అందరి దయ ఉంటుందనే ఆలోచనతో మనందరూ చెప్తూ ఉన్నారు చేయాలని. మరి ఖచ్చితంగా మీ అందరి సహకారంతో, అమ్మవారి సహకారంతో ఖచ్చితంగా ఆవిడ చేయించుకుంటుందని చెప్పి నేను అభిప్రాయపడుతూ ఉన్నా. ఖచ్చితంగా మరి జాతర కార్యక్రమాన్ని మరి పంతులు గారిని మరి అడిగి ఒకసారి ఏ రోజు మనం జాతర చేతలు ఏ సంవత్సరం చేయాలి, ఎన్నో సంవత్సరం చేయాలి, అన్నీ దానికి అయ్యి ఖర్చులు ఏంటి, దాన్ని అన్నీ కూడా ఒకసారి మాట్లాడి ఒక కమిటీ వేసి ఈ కమిటీ ద్వారా ఈ జాతర కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేద్దాం. అమ్మవారు చేయించుకుంటుంది మనతో, అది నాకు తెలుసు. ఎందుకంటే ముందే అనుకున్నాం మనం. మరి గడిచిన 5 సంవత్సరాల్లో
మరి అవకాశం వచ్చినా వాళ్ళు చేసుకునే అవకాశం ఆవిడ ఇవ్వలేదు. మరి మనం ఖచ్చితంగా జాతర చేసే తీసుకెళ్దాం. అంతేకాకుండా ఇక్కడంతా నిజాయితీగా ఉండాలి అందరం కూడా. దాన్ని మరి ఇక్కడ ఈ కమిటీలన్నీ కూడా మనం మార్చుకుని మంచి కమిటీ వేసుకుని ఈ అన్న సమారాధన కార్యక్రమాన్ని అందాక ఈ కమిటీ చేస్తూ ఉంటారు. ఈ లోపల మనం ఇంకా ఈ అధికారులు మారుతారు కాబట్టి అవి మారే టైంలో మనం కూడా ఈ కమిటీలు మార్చుకుందాం. మరి అందరూ సహకరించండి, మరి అమ్మవారి సేవ చేయండి, తరించండి అని కోరుకుంటూ సెలవు తీసుకున్న జై బలుసలం తల్లి. మార్కెట్ యార్డులో ఏడాదికి 2 కోట్లతో అనుసంధాన రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. తాడేపల్లిగూడెం మండలం పడాల మార్కెట్ యార్డును ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 5 ఏళ్లలో 10 కోట్ల రూపాయలతో లింక్ రోడ్లు నిర్మిస్తామన్నారు. అవసరమైతే సీఎం చంద్రబాబును మరిన్ని నిధులు కోరుతామన్నారు. అధికారులు రైతాంగ సమస్యల కోసం పనిచేయాలన్నారు. అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని, మార్కెట్ యార్డును ఆకస్మికంగా తనిఖీ చేస్తానన్నారు. ఏమైనా తేడాలు ఉంటే ఉపేక్షించేది లేదన్నారు. అవినీతికి పాల్పడితే ఊరుకోమని హెచ్చరించారు. రైతాంగానికి మేలైన సేవలు అందించేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ గ్రేడ్ 1 కార్యదర్శి ఎంఎన్వి ప్రభాకర్, ఉమ్మడి నాయకులు పాల్గొన్నారు. కాకుండా ఏమాత్రం అభివృద్ధి బాటలో అడుగు పెట్టలేనటువంటి మార్కెట్ యార్డులు ఉన్నాయి మనకి. ఎందుకంటే గ్రామాల్లో చూస్తే రోడ్లు లేవు, గ్రామాలకు రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. రైతుల దగ్గర చెస్ వసూలు చేస్తున్నాం, వాళ్ళు కనీసం పొలంలోంచి బయటికి తీసుకురావడానికి కూడా లేనటువంటి రోడ్లలోంచి చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. దీంట్లో భాగంగా ఈ రోజు వరకు 5 సంవత్సరాల్లో మనం ఒక రోడ్డు కూడా లింక్ రోడ్ వేయలేదు. మార్కెట్ యార్డ్ ఉన్నది లింక్ రోడ్లు డెవలప్ చేసుకోవాలనేది ఒక మోటివ్ ఉంది దీనికి. మరి దానికి అనుగుణంగా లేదు, అంతా డిఫరెంట్గా చేసుకొచ్చారు మార్కెట్ యార్డ్ని. డెఫినెట్గా రానున్న 5 సంవత్సరాల్లో దాదాపు 10 కోట్ల రూపాయలతో అన్ని లింక్ రోడ్లను కూడా వేయించి బాధ్యతని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కూడా తీసుకుంటుందని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే లేని డిపార్ట్మెంట్లో డబ్బులు లేవు, ఉన్న డిపార్ట్మెంట్లో డబ్బులు పెట్టుకొని ఈ గవర్నమెంట్ తీసుకుందాక ఎదురు చూసే పరిస్థితి ఈ డిపార్ట్మెంట్లో కనపడుతూ ఉంది. ఏ టైంలో అయినా సరే డబ్బు తీసుకోవాలని ఆలోచనతో ఉంది తప్ప ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా అభివృద్ధి దిశగా ఒక్కడికి కూడా వేయలేదు. చాలా దురదృష్టకరం. కాబట్టి ఖచ్చితంగా ఈ లింక్ రోడ్లు ఏవైతే ఉన్నాయో ప్రతి సంవత్సరం 2 కోట్ల రూపాయలతో లింక్ రోడ్ నిర్మాణం చేస్తాం. ఇంకా దానికి ఏదైనా ఎక్కువ కూడా అవసరం ఉంటే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో తీసుకెళ్లి ఇంకా ఎక్కువ కూడా చేసే బాధ్యతని ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఏదైతే చెక్ పోస్టులో కానీ ఎక్కడా కూడా అవినీతి అనేది తావు లేకుండా సిబ్బంది అంతా కోఆపరేట్ చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. తాడేపల్లిగూడెంలో ఎవరు మన దగ్గరికి వచ్చినా మన చేతనైన సహాయం చేసి పంపించాలి తప్ప మీరు డబ్బు ఇస్తేనే చేస్తానో లేదనే పరిస్థితి ఈ అధికారం ఉండకూడదని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. గత ఇదివరకు ఏం జరిగిందో నాకు అనవసరం. ఇక నుంచి జరిగి ప్రతిరోజు రామరాజ్యాన్ని తలపించేటువంటి పరిస్థితిని అధికారులందరూ కోఆపరేట్ చేయండి. మీకు పేరు తెచ్చుకునే అవకాశం కొన్ని సందర్భాల్లోనే వస్తుంది. వాళ్ళ సేవకు ఉపయోగిస్తే మనం పోయిన తర్వాత కూడా మన పేరు చెప్పుకునేలా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ తాత్కాలికమైన డబ్బు కోసం మీ పేరుని పాడు చేసుకోకుండా మీ సర్వీస్ చేయండి. మీతో పాటుగా నేను కూడా సర్వీస్ చేస్తాకే ఉన్నాను. ఎలాంటి డబ్బు ఆశించకండి. మీకు వచ్చి జీతభత్యాలు తప్ప పేద ప్రజల నుంచి రూపాయి కూడా లంచం తీసుకోవద్దు. అలా అయినప్పుడు మీ కుటుంబాలు బాగుంటాయి. ఏదైతే మీరు అన్యాక్రాంతంగా సంపాదించిన డబ్బు వల్ల మీ పిల్లలు పాడైపోతారు తప్ప ఎక్కడా కూడా బాగుపడిన దాఖలాల చరిత్రలు ఎక్కడా లేవు. కాబట్టి నిజాయితీగా పనిచేద్దాం, 10 మందికి సేవ చేద్దాం. ఏ రకంగా రైతులకు కానీ చిన్న పల్లెటూర్లు వెళ్ళడానికి రోడ్ల సందర్భంలో కానీ ఏ రకంగా మనం పనిచేయాలని ఆలోచన చేయవలసిందిగా నేను సిబ్బందిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మిమ్మల్ని. ఎందుకంటే ఇది మనకి అధికారం కాదు, మన సేవకులు. మీతో పాటు నేను కూడా సేవకునే, పబ్లిక్ సర్వెంట్స్. మనం వాళ్ళు కట్టి పన్నులతోనే మన జీతభత్యాలు వెళ్తేనే మన పిల్లలు బతుకుతున్నారు. అది సరిపోక ఇంకా మనం డబ్బు అడుగుతూ ఉన్నది చాలా దారుణమైన విషయం. కాబట్టి లంచం అనేది మన తాడేపల్లిలో కనపడకూడదు. మార్కెట్ యార్డులు కూడా అన్ని చెక్ పోస్టులు కూడా ఎప్పుడైనా తనిఖీ చేసినప్పుడు
తేడాలు ఉంటే మాత్రం మీ సర్వీస్ కూడా ఉండదు, మొత్తం అనవసరం ఇంటికి వెళ్ళిపోతారు. కాబట్టి ఏ టైంలోనే నేను తనిఖీ చేస్తాను, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఎవరిని రైతుని ఇబ్బంది పెట్టకండి, రైతుకు సాయం చేయండి, ప్రతి విలేజర్స్ని ఆదుకోండి. మన దగ్గర డబ్బు ఉపయోగపడేలా చూడండి, మంచి సలహాలు ఇవ్వండి. పాలక మండలి రాబోతా ఉంది, వచ్చిన తర్వాత మంచిగా చేయండి. నేను ఎప్పుడు అజమాయిషి ఉంటుంది, ఎక్కడ కూడా అవినీతి తావు లేకుండా పరిపాలన చేద్దాం, సహకరించమని కోరుతా ఉన్నా. జై హింద్. తిరుమల వాడపల్లి పుణ్యక్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వేలాది మంది భక్త జనంతో సందడిగా మారింది. ఆలయ ప్రాంగణమంతా భక్తుల గోవిందనామస్మరణతో మారుమోగింది. శనివారం వేకువజామునే స్వామివారికి సుప్రభాత సేవ, ఐశ్వర్య లక్ష్మీ హోమం, బాలభోగం తదితర కార్యక్రమాలను వేద పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించి స్వర్ణ శోభితుడైన శ్రీవారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన వేలాది మంది భక్తులు స్వామివారి తిరువీధుల్లో 7 ప్రదక్షిణలు నిర్వహించుకుని భారీ క్యూలైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. తలనీలాలు, కానుకలు, తులాభారాలు సమర్పించుకొని స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. జాగ్రత్తగా ఉండాలి. మన దగ్గర ఉన్న మాంద్యాలు జాగ్రత్తగా చూసుకోవాలండి. మానవులు ప్రదర్శన చేసే భక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మనసులో ఉన్న కోరికని స్వామివారికి విన్నవించుకోండి. అస్య యజమానస్య అతిశీఘ్రాతిశీఘ్రమేవ యజమానస్య మనస్సంకల్ప సిద్ధిరస్తు. గోవింద వానభీమవాడ శ్రీ వెంకటేశ గోవింద. చందన స్వరూప శ్రీ వెంకటేశ గోవింద. ఆయుష్యమస్తు ఆత్మార్థం వంశాభివృద్ధిరస్తు. శ్రీ గురు సమేత వెంకటేశ్వర స్వామి సంపూర్ణ కరుణాకటాక్షరస్తు. మహాలక్ష్మి స్థిరనివాస సిద్ధిరస్తు. మనస్సంకల్పమనోభీష్టఫల సిద్ధిరస్తు. సకల ఐశ్వర్యాభివృద్ధిరస్తు. సకల ఐరారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు.
ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ NCN న్యూస్.